ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామమున శుభములు చెల్లించుకుంటూ ఉన్నాను. గత మంగళవారము అనగా 25వ తేదీన ఇంచుమించు ఉదయకాల సమయంలోనే 10-10:30 ఈ సమయంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణమైన వార్త నా యొక్క సెల్ ఫోన్లోకి కొంతమంది పంపించడం ద్వారా ఆ మరణ వార్త వినగానే చాలా బాధతో కృంగిపోయి ఉన్నానండి. అందు విషయమై ఈరోజు నేను స్పందించాల్సినటువంటి సమయము వచ్చింది. ఈరోజు ఆ పాస్టర్ గారికి అలా జరగడానికి ఏది ఏమైనా కారణాలు అయి ఉండొచ్చు. ప్రత్యేకించి క్రీస్తు యోధులు అనేటటువంటి యేసుక్రీస్తు ప్రార్థన మందిరం నడుపుతున్నటువంటి పాస్టర్ సామ్యుయల్ ఆచారి అనేటటువంటి నేను, అలాగే నా సంఘ సభ్యుల ద్వారా ప్రత్యేకించి ఆయనకు అలాగే ఆయన యొక్క కుటుంబానికి దేవుని యొక్క ఆదరణ కావాలని ప్రత్యేకించి మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఇలాంటి సేవకుల పట్ల జరిగినటువంటి ఈ యొక్క విషాదకరమైనటువంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అని ఒకవేళ అందరికీ ఒకరికొకరు ప్రశ్న వేసుకుంటే, ప్రత్యేకించి ఈరోజు అది కేవలం మన ద్వారా మాత్రమే ఇది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అయితే మీరు అడగొచ్చు, ఎందువల్ల ఇలా జరుగుతుందండి మీరు ఆ మాట అనడానికి ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అని మీరు అడగొచ్చు. మనమందరం కూడా సేవకులమే, నేను కాదనడం లేదు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే మనం ఎవరిని విమర్శించడానికి, ఎవరిని ఎక్కువ చేయటానికి, ఎవరిని తక్కువ చేయటానికి మనకి రైట్స్ లేవండి. అందరము ఒకలాంటి వాళ్ళమే. ఇక్కడ హైందవ సహోదరులైనా, ముస్లిం సహోదరులైనా, క్రైస్తవ సహోదరులైనా అందరము మనము ముందు మనిషి నుంచి వచ్చాం అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే అతను చేసినటువంటి కొన్ని వీడియోస్ చూసి నాలాంటి చిన్న చిన్న సేవకులు చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. అందులో ఆయన ఎవరు ఎలాంటి ప్రశ్న వేసినా, ఎవరు ఎలాంటి ప్రశ్న అడిగినా వారికి ధీటుగా సమాధానం చెప్పడానికి వాళ్ళ యొక్క గ్రంథాల నుంచే చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటటువంటి మంచి వ్యక్తిని మనం కోల్పోయాం. అయితే సహోదరులారా, నేను ఒక మాట మీ అందరికీ చెప్పాలి. అతను అంత తెలివైనటువంటి వ్యక్తి, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. అతను చేసినటువంటి పరిచర్యలు కూడా నాకు చాలా వరకు యూట్యూబ్లో చూసేటప్పుడు అనిపించింది, అతని చేసినటువంటి ఆ పరిచర్యల్లో కనీసం 5 పైసలు వాటా కూడా మనం చేయలేం. ఎందుకంటే ఆయనకి సొంతంగా పుట్టినటువంటి 2 ఆడబిడ్డలతో సైతం ఇంకా 12 మంది ఆడబిడ్డలని చక్కగా పోషించి, వాళ్ళని చదివించి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళ యొక్క సమస్తాన్ని చూసుకుంటున్నటువంటి అలాంటి వ్యక్తి దూరం అయిపోవడం నిజంగా విషాదకరమైనటువంటి వార్తే. నేను అంటాను, అలాంటి వ్యక్తులు, పెద్ద పెద్ద వ్యక్తులు అనబడిన వాళ్ళు దూరం అయిపోతున్నప్పుడు మనలాంటి వాళ్ళు కొంచెం వాళ్ళ కోసం ప్రార్థన చేయవలసిందిగా, అలాగే అలాంటి వాళ్ళ కోసం ఆలోచించవలసిందిగా నేను మీ అందరినీ కోరుతూ ఉన్నాను. అయితే ఈరోజు నేను మీ అందరికీ, అలాగే నేను కూడా ఈ యొక్క మాటని తెలియజేసి, అలాగే నేను కూడా ఈ మాటలు నాకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి సేవకుడు గుర్తెరగాలి. అతను చనిపోవడానికి మూల కారణం ఎవరు అని ఒకవేళ కరెక్ట్గా ఆలోచిస్తే, ఈరోజు అతను చనిపోవటానికి నేను అంటాను అందరికంటే మరి ఎక్కువ కారణం భూమి మీద మనము కూడా అతనితో పాటు సేవ చేస్తున్నటువంటి సేవకులమే. మీరు గమనించండి. ఎందుకు అంటే చూడండి, అలాంటి సేవకుడికి ఈరోజు అటువంటి దుర్ఘటన జరిగేటప్పుడు ఈరోజు ఎంతో మంది ఆ క్రైస్తవుడు చనిపోయాడు, ఆ సేవకుడు చనిపోయాడు అని హైదరాబాద్ ప్రాంతం అనగా ఇంచుమించు సికింద్రాబాద్ ప్రాంతంలో సెయింట్ బాప్టిస్ట్ చర్చ్, అది ఇంచుమించు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, ఆ రోడ్లన్నీ కూడా స్తంభించిపోయేంతగా క్రైస్తవులు ఐక్యత చూపించారు.
రాజమండ్రి ప్రాంతంలో ఆ జిహెచ్ హాస్పిటల్లో సో ఆయన మృతదేహం ఉండేటప్పుడు అక్కడ చాలా మంది సేవకులు అనబడిన వాళ్ళు కూడా వెళ్ళి వారి యొక్క సమయాన్ని వెచ్చించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడా ఉద్రిక్తతకు పాల్పడేటట్టు మొత్తం అక్కడ ఉండి అందరూ కూడా సో పోలీసులు వారిని సైతం మేము ఇంతమంది ఉన్నాం అని చెప్పడానికి ఎవరు కూడా వెనకాడకన్నా వెళ్ళారు. సో చాలా సంతోషం, నేను కాదనడం లేదు. అయితే సో నేను ప్రత్యేకించి ఈరోజు మిమ్మల్ని నేను అడగాలి, ఎందుకంటే సో ఇంత ఐకమత్యం, ఎంత తెగింపు, ఎంత గొప్పతనం సో ఈరోజు మీ అందరూ చూపిస్తున్నారు. నేను కాదనడం, ఎందుకంటే ఇదే ఐక్యత, ఇదే ఆ క్రైస్తవుల్లో ఉండేటటువంటి ఏకత్వం మీరందరూ గమనించండి. ఇదే విధంగా ఎక్కడో మారుమూల గ్రామాల్లో సేవా పరిచర్య చేస్తున్నటువంటి చిన్న సేవకుల పట్ల కూడా మీకు నాకు ఉందా? ఎక్కడో ఒక సేవకుడు బాధించబడుతున్నాడు, ఎక్కడో ఒక సేవకుడు ఇబ్బంది పడుతున్నాడు అనేటప్పుడు సో మీలో కానీ నాలో కానీ ఇటువంటి చైతన్యం రాగలిగిందా? అయితే మనం అందరం ఐక్యత కలిగి లేకపోవడం వల్లనే ఇది జరిగిందని ప్రత్యేకించి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే గమనించండి, సో మీలో చాలా మంది ఈ యొక్క మాటలు వింటున్న వాళ్ళు, ఈ వాక్కు వింటున్న వాళ్ళు కూడా సో చాలా మంది నాకన్నా గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు, గొప్ప మహానుభావులు ఉండొచ్చు, అలాగే తెలివైన వాళ్ళు ఉండొచ్చు, సో ధనంలో కూడా బాగా ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. నేను వాళ్ళందరికీ సో పాదాభివందనాలు చేస్తూ ఈ మాట నేను చెప్తా ఉన్నాను. అయితే నేను చెప్పే మాటలు కాస్త మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ నేను అడిగే మాటల్లో కాస్త న్యాయం ఉందో లేదో మీరు గమనించండి. ఎందుకు ఈ మాటలు అడుగుతున్నాను అంటే సో ఈ మధ్య కాలంలో విపరీతంగా కేఆర్ టీవీ గమనించండి, క్రాంతి గారు కూడా చాలా మంది సేవకుల్ని తీసుకొని వచ్చి కూర్చుండబెట్టి డిబేట్ల పేర్లతో సో చాలా మందిని కూర్చుండబెట్టి ఆయన అడిగేటటువంటి ప్రశ్నలు చాలా విచిత్రకరమైనటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నటువంటి సేవకులు కూడా ఈ యొక్క మాటలు వింటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటది. సో వాళ్ళ మాటల ద్వారా ఎంతమంది అయితే చైతన్యం అనేది తెచ్చుకుంటున్నారో సో అది విన్నా మీరు కామెంట్స్ కూడా చూడొచ్చు, కామెంట్స్ కూడా చూస్తూ ఉండొచ్చు. యూట్యూబ్లో మనం చేస్తున్నటువంటి ఈ వీడియోల కింద కామెంట్స్ కూడా మీరు గమనించండి. అక్కడ హైందువులు అనబడిన వాళ్ళు ఎటువంటి కామెంట్స్ పెడుతున్నారు అది గమనిస్తే ఆ కామెంట్స్ చూసినప్పుడు నాకు కూడా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఎవడో బ్రిటిషోడు వచ్చి ఈ యొక్క భారతదేశంలో ఈ మతాన్ని కుక్కకి బిస్కెట్లు విసిరేసినట్టుగా విసిరేసిపోయాడు. ఈరోజు ఈ క్రైస్తవులు అనబడిన వాళ్ళు, సేవకులు అనబడిన వాళ్ళు కూడా అందరూ కూడా సో ఆడు విసిరేసినటువంటి కుక్క బిస్కెట్లకి ఎలా అయితే ఆశపడి వెళ్తున్నారో అలా వెళ్తున్నారని ఈరోజు అందరూ కూడా చిన్న చూపు చూసి ఈరోజు మన వైపు మాట్లాడుతున్నారు. ఒక మాట మిమ్మల్ని అందరినీ అడగాలి, ఇది బ్రిటిష్ వాడు వదిలేసినటువంటి మతం కాదండి. సో ఒకప్పుడే ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితము మన కోసం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సర్వలోక పాపాన్ని కూడా మోసి ఆయన శిలువలో రక్తధారుడు కార్చి మన కోసం ఈ యొక్క మతం అనేది ప్రతి ఒక్కరు అనుకుంటే తప్పుగానే ఇది మార్గాన్ని సిద్ధం చేసి సరళం చేసి ఆయన వెళ్ళిపోయారు. అయితే నేను అనుకుంటున్నాను సో ఆయన వదిలినటువంటి ఆ యొక్క సేవాతత్వాన్ని ఈరోజు నిజంగా అదే సేవాతత్వంలో మనం నడవగలుగుతున్నామా? ఉచితముగా వచ్చింది ఉచితముగా ఇవ్వండి అని దేవుని యొక్క వాక్యం చెబితే ఈరోజు చాలా మంది పాస్టర్ గారు సో ఎవరైతే వాళ్ళ దగ్గర ఉంటున్నారో అటువంటి చితగా కాయా కష్టం చేసుకుంటున్నటువంటి ఆ యొక్క భక్తులు ఇచ్చినటువంటి ఆ యొక్క మూల్యమును అది కోట్ల రూపంలో ముగించుకొని కోట్ల రూపంలో ధనాస్తిని పెంచుకొని ఈరోజు అనేక మంది కార్పొరేట్ సంస్థలను నడుపుతున్నారు. సో మీరు గమనించండి, కరుణాకర్ సుగ్గున అయి ఉండొచ్చు, లలిత్ కుమార్ అయి ఉండొచ్చు, హమారా ప్రసాద్ అయి ఉండొచ్చు. సో వీళ్ళందరూ చెబుతున్నటువంటి మాటలు ఏంటో తెలుసా అండి? వాళ్ళు దేవుణ్ణి దూషించారా లేదా అన్నది వాళ్ళ ఫస్ట్ పాయింట్ కాదు. మీరందరూ ఒకవేళ ఈ పాయింట్ నోట్ చేసుకోండి. వాళ్ళు ఫస్ట్ మాట్లాడే మాట పాస్టర్లు దశమ భాగాలు, పాస్టర్లు వ్యభిచారులు, పాస్టర్లు ఇలా పనికిమాలిన పనులు చేస్తున్నారని వాళ్ళు మాట్లాడతారు. నేను మిమ్మల్ని అందరినీ సో అడగనవసరం లేదు, మీ అందరికీ తెలుసు. వాళ్ళ ముగ్గురు బ్యాక్గ్రౌండ్ ఒకవేళ చెక్ చేస్తే కనుక వాళ్ళ ముగ్గురు కూడా ఒకప్పుడు క్రైస్తవులలో నుంచి వచ్చిన వాళ్ళే. అది మీకు తెలియదు ఏం కాదు, వాళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళే. అయితే వాళ్ళు అలా వచ్చి ఈరోజు సో హిందూ ధర్మం వైపు పోరాటం చేస్తున్నాం అని చెప్పి సో చాలా మందికి ఇలాంటి మాటలు చెప్పి కొంతమందిని రెచ్చగొడుతున్నారు.
నేను అనుకుంటున్నాను. సో వాళ్ళు అలా మారడానికి కారణం ఎవరంటారు? గమనించండి, మనం కాదా? సో మనలో కొంతమంది ఎలాంటి వ్యతిరేకమైనటువంటి పనులు చేయటం వల్ల కాదా? గమనించండి, ఈరోజు క్రైస్తవుడు అన్నవాడు ఒకరికి మాదిరికరంగా ఉండాలి. సేవకుడు అనేవాడు తన సంఘానికి మాదిరికరం చూపించాలి. ఒక దీనత్వం అన్నది వీడిలోనే లేకపోతే సో సంఘానికి ఎలా చెప్పగలడండి? నేను ఒక మాట చెప్తాను వినండి. సో డిబేట్ల పేరుతో ఒకరినొకరు రెచ్చగొట్టుకునే దానికంటే నేను మళ్ళీ మీ అందరికీ సో అందరినీ కూడా అడిగి మళ్ళీ కూడా నేను పాదాభివందనం చేయమన్నా చేసి మరి ఈ యొక్క మాటలు నేను చెప్తానండి. డిబేట్ల పేర్లతో వెళ్ళి అనవసరంగా వేరు మతాన్ని మనం కించపరిచి, వేరు మతస్థులను మనం కించపరిచేటట్టు, వేరు యొక్క గ్రంథాల గురించి, వేరు వారి యొక్క దేవి దేవతలని వారిని విమర్శించి మనం మాట్లాడడం వల్ల సో ఇంత ఘోరాతి ఘోరాలు జరుగుతున్నాయి. ఇది కాదా? పోనీ మీలో ఎవరికైనా సరే ఈ ప్రశ్న వేసుకోండి. సో ఇది కాదా అని ఒకవేళ మీ యొక్క ఆత్మసాక్షిని అడగండి. నేను అంటాను, వాళ్ళు ఎవరి గురించో మాట్లాడాల్సినంత అవసరం ఏముందండి? మనకి దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. సో అన్ని గ్రంథాల కంటే కూడా దేవుడు విలువైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పెట్టేటప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో నీ దేవుని కోసం చెప్పుకోవడానికి నీకు అంత అవకాశం లేదా? సో ఉండినప్పటికీ కూడా మనం ఇతర గ్రంథాలను వేలెత్తి చూపించేటప్పుడే వాళ్ళలో మరింతగా సో వ్యతిరేకత మొదలవుతుంది, వ్యతిరేకత మరింత ఎక్కువైపోతుంది. సో మీరు అడగొచ్చు, మరి ఎలాంటప్పుడు అవతల వాళ్ళు ప్రశ్న వేస్తే మనం తిరిగి సమాధానం చెప్పొద్దా? సో ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితంగా అర్థమయ్యేలా చెప్పాలి. సో ప్రవీణ్ అన్న చాలా డిబేట్లలో చెప్పేటప్పుడు నేను చాలాసార్లు చూస్తాను. యూట్యూబ్లో నేను ఆయన చూడటమే, నేను వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు నేను ముఖాముఖిగా నేను పరిచయం చేసుకోలేదు, ఆయన చూడలేదు, యూట్యూబ్లో చూసినటువంటి వీడియోలు మాత్రమే. ఆయన ఎప్పుడైనా సరే చూడండి, అవతల వాడు వేసినటువంటి ప్రశ్నకి ధీటుగా సమాధానం వాళ్ళ గ్రంథాల్లో తీసి చూపించడమే తప్ప ఆయన వేలెత్తి చూపించి మాట్లాడడం ఎప్పుడు జరగలేదండి. సో నేను చూసినంత వరకు, ఒకవేళ ఉంటే మీకు తెలిస్తే నాకు తెలియదు కానీ సో నాకు తెలిసినంత వరకు కూడా ఆయన ఇతరుల గ్రంథాలలో ఎప్పుడు చూపించారు అంటే అవతల వాళ్ళు వేసినటువంటి ప్రశ్నకి ధీటుగా వాళ్ళ గ్రంథాల నుంచి తీసి చూపించారు. సో నేను ఒక మాట అంటాను, మన సేవకులు అనబడిన వాళ్ళు నిజంగా ఐక్యత కలిగి జీవిస్తే, మన సేవకులు నిజంగా ఐక్యత కలిగి ఒకవేళ ముందుకు వెళ్ళగలిగితే సో నేను అంటాను, ఇది సేవకులలో మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడిలో కూడా ఈ మాట, ఈ యొక్క విస్తుపోయేటటువంటి ఈ యొక్క నిజం మీ గుండెల్లో ఒకవేళ ఉంటే కనుక ఒక్క మాట. సో ఈరోజు పాస్టర్ గారిని ఎలా చూస్తున్నారంటే యేసుక్రీస్తు దేవుడు, అది ఎంత గొప్ప విషయమో, యేసుక్రీస్తు తర్వాత పాస్టర్లని దేవుళ్ళలా చేసేస్తున్నారండి. అది బాధ, అది కష్టం, అది ఇబ్బంది. సో నేనంటాను, పాస్టర్ కూడా ఒక మనిషే, నీకులాగా నాకులాగా అందరికిలాగా ఆయనకి కూడా రక్త మాంసాలే ఉన్నాయి. ఆయనకి ప్రత్యేకించి 4 తలలు లేవు, 4 చేతులు లేవు, 4 కాళ్ళు లేవు. సో ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషేనండి. సో దేవుడు ఒక్కడే. ఆ దేవుని తర్వాత పాస్టర్ గారిని కూడా దేవుళ్ళు చేసేసి ఒక పాస్టర్ని సెలబ్రిటీలుగా పూజించేస్తున్నారు కొంతమంది. సో ఇది కొంతమందికి నచ్చడంలా. నేనంటాను, సేవకుడు దీనత్వం అనేది ఇప్పుడే చూపించకపోతే సో పరలోక రాజ్యానికి మార్గం ఏ విధంగా చూపించగలడు? ఒక మార్గం ఎలా తయారు చేయగలడు? యేసుక్రీస్తు ప్రభు వారు ఇదే చెప్పారా? ఇలాగే ఉన్నారా? సో నేను అంటాను, దయించి ఈరోజు మన క్రైస్తవుల్లో కానీ ఈరోజు మన సేవకుల్లో కానీ ఒక్కటి ఐక్యత లోపించడం ఒక్కటే. నేను ఈరోజు మీ అందరితో కూడా పాస్టర్ ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత సో ఇంతమందికి చైతన్యం ఉంది, ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఇంతమంది క్రైస్తవ లోకం ఉందని చెప్పి అందరికీ తెలిసేలాగా చాటి చెప్పారు. చాలా సంతోషం, మీ అందరికీ వందన. అందుని బట్టి నేను కూడా సంతోషిస్తూ ఉన్నాను. మరి ఇదే విధంగా ఆయన పేరున్న పాస్టర్ గారు కాబట్టి, పేరు మోసిన పాస్టర్ గారు కాబట్టి సో ఇంతమంది కదిలి వెళ్ళారు. మరి ఏ యొక్క బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా చిన్నపాటి సేవ చేస్తున్నటువంటి చిన్న చితక సంఘాలు పెట్టుకొని చిన్న చితక కనీసం అద్దిల్లో నడిపిస్తున్నటువంటి సేవకులు మీ కళ్ళ ముందు ఎంతో మంది ఉన్నారు. అరే ఒక పాస్టర్ గారిని ఎక్కడో కొడుతున్నారా అంటే సో ఎంతమంది అండి బలంగా బయలుదేరుతున్నారు? అది ఎవరైనా చేస్తున్నారా? ఈరోజు అలా చేసుంటే మేము కూడా ఆ క్రైస్తవుడి వైపు, మేము కూడా ఆ సేవకుడి వైపు నేను నిలబడి ఉన్నాను అని ఒకరికొకరు నిజంగా ఐక్యత కలిగి జీవిస్తే ఈరోజు ఈ పాస్టర్ గారికి వచ్చినటువంటి పరిస్థితి సో మరొక పాస్టర్ గారికి జరగకుండా ఉండేది. సో అలా జరుగుతున్నాయి, ఇంకా జరగబోతున్నాయి, ఒకవేళ జరగాల్సి వస్తుందేమో అని ఎవరైనా అనుకుంటే క్రైస్తవులారా మేల్కొనండి.
క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మీలో అందరూ కూడా ఒకవేళ నిజంగా నడుము కట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఒకవేళ మీలో ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించుకొని వస్తే గనక మీలో నిజంగా చైతన్యం కావాలి, ఐక్యత కావాలి. అది ఎలా అంటారా? నేనేదో కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని బయలుదేరి అందరినీ మీరు ఎదిరించండి అని నేను చెప్పను. సో మన దగ్గర ఉన్న ఏకైక ఖడ్గం పరిశుద్ధ గ్రంథం, మనకున్న ఏకైక మార్గం పరిశుద్ధ గ్రంథం. సో నేను మీ అందరికీ బ్రతిమలాడుకొని ఒక మాట చెప్తా ఉన్నాను. ఎవరో ఎక్కడో ఇబ్బంది పడుతున్నారు అంటే గనక ఆ ఇబ్బందిలో ఒకవేళ నిజంగా న్యాయం ఉంటే గనక సో మీలో అందరూ కూడా చెయ్యి కలిపి చిన్నపాటి సేవకుల్ని సో లేవనెత్తండి. సో నేను ఒక మాట ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన నేను మీ దగ్గర తెలియజేస్తాను. సో ఈ మధ్య కాలంలోనే కాదండి, ఇది చాలా రోజుల నుంచి కూడా జరుగుతూ ఉంది. గమనించండి, ఒక పాస్టర్ గారికి 2 లేక 3 లేకపోతే 4, 5 సంఘాలు ఎక్కడ పడితే అక్కడ పరిచర్యలు ఉంటున్నాయి. సో ఇవన్నీ చాలా మంది వాళ్ళు చెప్తారు, నాకు 10 పరిచర్యలు ఉన్నాయండి, నాకు 16 పరిచర్యలు ఉన్నాయండి, నాకు 32 పరిచర్యలు ఉన్నాయండి. ఉండొచ్చు, నేను కాదనడం లేదు. సో యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? సో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తని చెప్పండి అన్నాడు. విశ్వాసులను తయారు చేయమని చెప్పలా. వాళ్ళని చెప్తున్న మాట ఏంటి అంటే ఆయన కొరకు శిష్యులను తయారు చేయమని చెప్పాడు. ఒకవేళ నిజంగా శిష్యులను తయారు చేయాలి అంటే గనక సో నీ దగ్గర ఉన్నటువంటి సంఘాలలో కొంతమందిని విశ్వాసులుగా ఉంచేకు, సంఘాలలో కొంతమందిని చైతన్యవంతులుగా తయారు చేసి వారిని యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యులుగా తయారు చేయండి. సో అనేక మందిని లేపండి, అనేక మందిని ప్రార్థన చేయమని చెప్పండి. సో అనేక మంది ఐక్యత కలిగి జీవించాలని చెప్పండి. అంతే తప్ప సో మనమే ఎదగాలి, మనం మాత్రమే ఎదగాలని ఒక్కొక్క పాస్టర్ గారు ఏదో పాన్ షాప్ పక్కన ఇంకొక పాన్ షాప్ పెట్టినట్టు, టెలిఫోన్ బూత్ పక్కన పెట్టినట్టు ఇంకో టెలిఫోన్ బూత్ పక్కన పెట్టినట్టు దయించి అలా చేస్తే ఈరోజు సేవ ఎంత నీచమైపోయిందో, ఈరోజు సేవ ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచించండి బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఎందుకు నేను ఎంత ఆవేదన కలిగి చెప్తున్నానంటే నేను కూడా చిన్న చితక దీన దైవ సేవకుడిని. సో నేను మీ అందరికీ చెబుతున్నటువంటి మాట, పాస్టర్ ప్రవీణ్ అన్న నిజంగా మృతి చాలా బాధాకరం. అటువంటి వ్యక్తి, అటువంటి దైవజనుడు, అటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి మన మధ్యలో ఈరోజు లేనందుకు నేను చాలా బాధపడుతున్నాను. సో ఇందాకే నేను యూట్యూబ్లోని ఒక వీడియో చూస్తూ ఉంటే సో పోలీసులు చెప్తా ఉన్నారండి ఆయనది మర్డరే, హత్య అని. సో చూడండి, హతసాక్షిగా మార్చబడినటువంటి ప్రవీణ్ అన్న ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తాను. సో హతసాక్షులు అనబడిన వాళ్ళు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఇప్పుడే ఉంటారు. సో మనం ఎప్పుడో నిజంగా ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో రోజు ఎప్పుడో ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడలో వస్తే లేపబడతామో లేదో అన్న గ్యారంటీ మనకి ఇంకా లేదు. కానీ ఖచ్చితంగా అన్న ఇలా నిజంగా చనిపోవడం అనేది నిజంగా చెప్పాలంటే మనమందరం సంతోషించినా సంతోషించకపోయినా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఖచ్చితంగా సంతోషిస్తారు. సో నాకు, నా యొక్క కుటుంబానికి, నా యొక్క సంఘానికి నిజంగా చెప్తున్నాను, ఆయన ఆ విధంగా మృతి చెందడం అనేది నిజంగా చెప్పాలంటే అటువంటి మృతే సో ప్రతి క్రైస్తవుడు కూడా పొందుకోవాలి. ఎందుకంటే ఆశపడుతున్నాను, మామూలు ఆశ కాదండి ఇది. సో దైవ సేవకులు అనబడిన వాళ్ళు, సో అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒకప్పుడు ఇలాంటి సేవ చేస్తేనే సేవ. సో గమనించండి, అందరం మనం చెయ్యి కలిపి చెయ్యి పట్టుకొని ఒకరిని ప్రోత్సహించాలి తప్ప వాడిని దిగజార్చి మనం చూడకూడదు, దిగజార్చినట్టుగా వాడితో మాట్లాడకూడదు. ఈరోజు గమనించండి, సో పాస్టర్ ప్రవీణ్ అన్న గారి పరిస్థితి ఎలా అయితే అయిందో మన పరిస్థితి కూడా రేపు పొద్దున అలా జరగవచ్చు. దీనికి కారణం అయితే నేను ఇందాక చెప్పాను కదా, కరుణాకర్ సుగుణ, నెక్స్ట్ లలిత్ కుమారు, సో హమారా ప్రసాద్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా హైందవ ధర్మాన్ని ఏదో పెంచి పోషించినట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళతో కలిపి. సో ఆయన పేరు రాధా మనోహర్ దాస్ గారు. ఆయన ఎప్పుడు కూడా బైబిల్ అనే ఈ పరిశుద్ధ గ్రంథం మీద బురద జల్లడానికే మాట్లాడుతూ ఉంటాడు. మీ అందరికీ తెలుసు ఆయనకి ఎంత జ్ఞానం ఉందో. ఆయన ఎన్నోసార్లు డిబేట్కి రమ్మన్నా ఇదిగో అంటాడు, అదిగో అంటాడు, ఏవో క్వశ్చన్లు వేస్తాడు. సార్ నిజానికి చెప్పాలంటే ఆ యొక్క ప్రశ్నలో ఆయనకి పరమార్థం ఆయనకి తెలిసినా సరే, పరమార్థం ఆయనకి తెలియకపోయినా సరే ఏదో తెలిసినట్టుగా ఆయన కొంచెం బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. గమనించండి, ఇది హైందవులు అనబడిన వాళ్ళు కూడా ఒకవేళ ఈ వీడియో చూస్తే నేను తిట్టుకోవచ్చేమో. సో తిట్టుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే మీరు మాకు చెడ్డ కాదు, మీరు మాకు దూరస్తులు కాదు,
మీరు మా అందరికీ కూడా సహోదరులు. మేము ప్రేమను మాత్రమే చెబుతున్నామండి. ఎవరికి కూడా మేము నూరు పోసేది మిమ్మల్ని ఖచ్చితంగా మీరు మతాలు మారిపోండి అని ఎవరికి మేము చెప్పం. ఎందుకంటే మేము నమ్ముతుంది, మేము చేస్తుంది, మేము ముందు కొనసాగుతుంది కూడా ఒక మార్గాన్ని ఎంచుకొని కొనసాగుతున్నాం. ఇది క్రైస్తవ మార్గమే తప్ప క్రైస్తవ మతం కాదు. మతం పేరిట మేమేమీ కూడా మాఫియాలు చేయటం లేదు. మతం అనేది కానే కాదండి. ఎందుకంటే కరుణాకర్ సుగుణ గారు మొన్ననే ఒక వీడియో రిలీజ్ చేశారండి. ఆ వీడియోలో ఏమనుందంటే, నేను చనిపోయే లోపు ఖచ్చితంగా ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క సంఘమైనా ఈ భూమి మీద ఉండిపోద్దేమో అని భయపడుతున్నాడట. సో మేము కూడా భయపడుతున్నాం. అయ్యా కరుణాకర్ గారు, మీరు ఎక్కడున్నా సరే దయించి ఈ యొక్క వీడియో చూస్తారని నేను కూడా ఆశపడుతున్నాను. భూమి మీద మేము కూడా భయపడుతున్నాం. ఎలాగో తెలుసా, మా సాటి సహోదరుడైనటువంటి ఈ హైందవ సహోదరులు ఎంతమంది ఏమవుతున్నారో వాళ్ళ ఆత్మలు ఎక్కడ నశించిపోయి పాతాళంలోకి పోతాయో మనని మేము కూడా భయపడుతున్నాం. సో మేము చేస్తున్నది కూడా అటువంటి యుద్ధమే. కాకపోతే మేము ఎవరిని హింసించి ఏమీ సాధించలేమండి. మేము హింస అనే దానికి అసలు పాల్పడమండి. సో మీరు గమనిస్తున్నారో లేదో, ఏ క్రైస్తవుడైనా సరే ఒకరి దగ్గర దెబ్బలు కాసినట్టుగా ఒకరి చేత హింసింపబడినట్టుగా ఉంది తప్ప ఏ క్రైస్తవుడు కూడా ఇతర మతస్థులను కానీ ఇతర వ్యక్తులను కానీ హింసించినట్టుగా ఈ రోజు వరకు చరిత్రలో లేదు. గమనించండి. ఎందుకంటే మీకు మీరే తొళ్ళగొట్టుకోవడం కాదు, మీకు మీరే మీసాలు తిప్పుకోవడం కాదు. ఏదైనా మాట్లాడుకోవాలి అంటే నిజం నిక్కుగా తేల్చుకోవాలంటే అందరం కూర్చొని మాట్లాడదాం. సో పాస్టర్ కిరణ్ పాల్ గారు చాలాసార్లు చెప్తా ఉన్నారు, ఒకసారి కాదు 2 సార్లు కాదు. ఆయన ఎన్నోసార్లు పిలుపునిచ్చాడు. నిజంగా సత్యాన్ని తెలుసుకోవాలంటే, సత్యం అనేటువంటి దేవుణ్ణి ఒకవేళ మనం పరిచయం చేసుకుందామంటే, సో ఒకరి మీద ఒకరు డైలాగ్ వేసుకోవడం కాదు, ఒకరి గురించి ఒకరు వేరెత్తి చూపించుకోవడం కాదు. చేతనైతే అందరం కలిపి ఒకసారి కూర్చుందాం. మీలో జ్ఞానవంతులు అనబడిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ కూర్చోబెట్టండి. సో మాలో కూడా చాలా మంది జ్ఞానవంతులు ఉన్నారని నమ్ముతున్నాం మేము. ఎందుకంటే మాకు దేవుడిచ్చినటువంటి దైవ జ్ఞానం ఉంది. ఖచ్చితంగా కూర్చుందాం, నిజమేంటో తెలుసుకునేటట్టు మాట్లాడుకుందాం. సో మాటలతో సరిపెట్టుకొని మాటలతో ఒకరినొకరు ఎవరు మీరు గొప్ప అనుకోవడానికి లేదు, మాలో మేము గొప్ప అనుకోవడం లేదు. నేను చెప్పే ఒక మాట మీరు బాగా అర్థం చేసుకుంటారని నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను. సో మనందరము ఈ పరిశుద్ధ గ్రంథం మా చేతిలోకి రావడానికైనా, మీ భగవద్గీత మీ చేతిలోకి రావడానికైనా, ముస్లిం సహోదరుల చేతిలో ఖురాన్ ఉండడానికైనా కారణం ఒకటి, మనం పెట్టుకున్నవి, మనం సృష్టించుకున్నవి. ఇవన్నిటికంటే ముందు మనం మనుషులను గుర్తించగలిగితే, మనిషి ముందు పుట్టాడే తప్ప మతం ముందు పుట్టలేదు. మనిషి పుట్టిన తర్వాత వీడుకున్నటువంటి ఆలోచనలతో అనవసరంగా ఈ మతాలన్నీ సృష్టించుకున్నాడు. గమనించండి. అంతే తప్ప ఎవడికి వాడికి గొప్ప కాదు, ఎవడికి వాడు సొంతం కాదండి. ప్రతి ఒక్కడు కూడా భూమికే సొంతం. ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక రోజు భూమిలో పోవాల్సిందే. అయితే ఈ రోజు నేను చెప్పే మాటలు ఒకవేళ మీ గుండెలో గుచ్చుకునేటువంటి బాణాల వరకు ఉండొచ్చు. అయితే నేను చెప్పే మాట ఏంటో తెలుసా, సో నువ్వైనా నేనైనా రేపు పొద్దున పోతే మట్టిలోకి పెట్టేస్తారు. సో మట్టిలోకి పోవాల్సిందే. నువ్వు నేను తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ వేసుకునేటువంటి బట్టలు కూడా నీతో నాతో రావు. సో మనం చేస్తే మంచి, ఆ మంచి చెప్తారు, చెడు చేస్తే చెడు చెప్పుకుంటారు. అయ్యా నేను గమనించి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాను. మేము హిందువులను గట్టిగా చెప్పుకుంటున్నారు, ముస్లింలను గట్టిగా చెప్పుకుంటున్నారు, క్రైస్తవులను చెప్పుకుంటున్నాడు. ఒక క్రైస్తవుడు అనేవాడు భారతదేశంలో ఉండాలి అంటే హైందవుడు ఉండాలి ఖచ్చితంగా, ఒక ముస్లిం ఉండాలి ఖచ్చితంగా. సో ముస్లిం ఉన్నంత వరకే నువ్వు క్రైస్తవుడివి, ఒక ముస్లిం ఉన్నంత వరకే నేను హిందువువి, ఒక హిందువు ఉన్నంత వరకే నేను ముస్లిం క్రైస్తవులమే. సో ఎవరు లేకపోయినా ఇంకొకటికి విలువ లేదండి. నేను చెప్పే మాట, సముద్రం అన్నాక నానా రకమైనటువంటి చేపలతో నిండి ఉన్నటువంటి వలనపోరి ఉన్నది. అయితే అందులో నానా రకమైనటువంటి చేపలు లేకపోతే సముద్రం అనడానికి ఎలాగైతే అర్హత లేదో, హక్కు లేదో, అధికారం లేదో, ఈరోజు ఈ లోకం అనబడినటువంటి ఈ యొక్క భారతదేశంలో కూడా అనేక మంది, అనేక కులాలతో, అనేక రకాలైనటువంటి మనుషులు ఈ భూమి మీద ఉండాలి. ఒకడి గొప్ప ఒకడు చెప్పుకోవడం కాదు, ఎవడి గొప్ప చెప్పుకోవడం కాదు. సో నీ గొప్ప నేను చెప్పాలి, సో నా గొప్ప నువ్వు చెప్పాలి. నేను అంటాను, ఇది గొప్పలు చెప్పాలి అంటే నీతి గల న్యాయం అనేది నీకు నాకు ఉండాలి. సో నేను ఎవరిని గొప్ప చేయటం లేదు, ఎవరిని తగ్గించడం లేదు. సో క్రైస్తవులు అనబడిన వాళ్ళలో ముందు ఐక్యత కావాలన్నది నా భావన. ఐక్యత కలిగి జీవించేటప్పుడు నేను అంటాను, ఇంకొక వ్యక్తి ఎందుకు వస్తాడండి, ఇంకో వ్యక్తి ఎందుకు వచ్చి మాట్లాడతాడు. సో మనలో నిజాయితీ అనేది ఉంటే ఇంకోటి వచ్చి ఎందుకు మాట్లాడతాడు. ఇది గమనించండి కాస్త. సో ఈరోజు ఒక క్రైస్తవుడికి ఇంకో క్రైస్తవుడు అంటే పడడు. సో వాళ్ళు చెప్తున్న మాట కూడా చాలాసార్లు అదే. ఒక క్రైస్తవులు అనేటువంటి సంఘానికి గట ఇంకో క్రైస్తవ సంఘానికి ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో నేను ఆడే మాట కూడా అదే. సో ఎక్కడున్న క్రైస్తవులు ఆరాధిస్తున్న దేవుడు యేసయ్య అయితే మరి ఇంకో పాస్టర్ గారు ఆరాధిస్తుంది, ఇంకో సంఘంలో ఆరాధిస్తుంది వేరేనా? కాదు కదా. సో ఆ సంఘంలో కూడా ఆరాధిస్తుంది యేసయ్యనే. మరి ఇక్కడ ఉన్న వాళ్ళ మీదే సో ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటూ చెడు క్రియలను చేస్తూ, చెడు పనులు చేస్తూ, చెడు అభిప్రాయాలను కలిగి ఉంటున్నప్పుడు ఐక్యత అక్కడ లోపిస్తుందో ఒకసారి గమనించండి. ఐక్యత ప్రతి ఒక్కరికి లోపించడం వలనే
సో ఇంతమంది ఇన్ని రకాలుగా పుట్టగొడుగుల్లో వచ్చే భారతదేశంలో ఉండే ఇంతమంది మనుషులను అనవసరంగా విభజిస్తూ మాట్లాడుతున్నారు. సో విభజన ముఖ్యం కాదు, కలిసి ఐక్యత కలిగి జీవించడమే సో ముఖ్యము. సో నేను ఎవరికి వ్యతిరేకను గాను, ఎవరికి దగ్గరుండి కూడా గాను. సో గమనించండి, అందరూ నా సహోదరులే, అందరూ కూడా నాకు కావాలి. ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరుడు. సో ఎవరిని కూడా సో వేరు చేసుకోవడం, ఏదో ఎడబాటు చేసుకోవడం అనేది నా ఆలోచన కాదు. సో అందరం కలిసి జీవించడానికే ఈ భూమి మీద దేవుడు మనకి ఆయుష్ని ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. దీన్ని బట్టి ఒకవేళ ఎవరికైనా సరే బాధ అనిపించినా, ఇబ్బంది అనిపించినా, నా మీద దయించి ఎవరు కూడా ఏ విధమైనటువంటి కుట్రపూరితమైన ఆలోచనలు చేయకుండా దయించి మరొకసారి ఈ మాటలు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఐక్యత కావాలి, ఐక్యతతో జీవించాలి, ఐక్యతతోటే అందరం పోవాలి. సో అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.